ఒకసారి ఆలోచించండి. దగ్గర దగ్గర 150 ఏళ్ల కింద గీసిన ఒక చార్ట్ ఫ్యూచర్లో వచ్చే మార్కెట్ క్రాష్లన్నిటినీ ముందే చెప్పగలదంటే నమ్ముతారా? అసలది సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ అదే నిజమైతే మనం ఇన్వెస్ట్ చేసే పద్ధతే మొత్తం మారిపోతుంది కదా. పదండి, ఈ మిస్టరీ ఏంటో చూద్దాం. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1929 నాటి గ్రేట్ డిప్రెషన్, ఆ తర్వాత 2000లో వచ్చిన .కామ్ బబుల్, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, రీసెంట్గా 2020లో వచ్చిన కోవిడ్ క్రాష్, ఇలా మార్కెట్ చరిత్ర చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో కుదుపులు. కాని వీటన్నింటిలో ఏదో ఒక ప్యాటర్న్ కనిపిస్తున్నట్టు అనిపించట్లేదా? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, లేక వీటికి కూడా ఒక లెక్క ఉందా? వింటుంటేనే నమ్మబుద్ధి కావట్లేదు కదా. కానీ సుమారు 150 ఏళ్ల క్రితం గీసిన ఒక్క చార్ట్, అదే బెన్నర్ సైకిల్, ఈ క్రాష్లన్నింటినీ అద్భుతమైన ఖచ్చితత్వంతో ముందే చెప్పిందంటే అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విశ్లేషణలో అసలు మ్యాటర్ ఇదే. సరే, ఇంతకీ ఎవ్రీ బెన్నర్ ఈ చార్ట్ను ఎవరు తయారు చేశారు? దానికోసం మనం టైం ట్రావెల్ చేసి 1870లకు వెళ్ళాలి. అక్కడ మనకు శామ్యుయల్ బెన్నర్ అనే ఒక ఆయన కనిపిస్తారు. ఆయన ఒక కమోడిటీ ఫోర్కాస్టర్, తన కాలం కన్నా చాలా ముందు చూపున్న వ్యక్తి అన్నమాట. బెన్నర్కి ఒక స్ట్రాంగ్ నమ్మకముండేది. అదేంటంటే కాలమనేది ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్లో నడుస్తుందని. ఈ ప్యాటర్న్ను పట్టుకోడానికి ఆయన అప్పట్లో ఉన్న హిస్టారికల్ ప్రైస్ డేటాను తీసుకున్నారు, వాతావరణంలో వచ్చే మార్పుల్ని గమనించారు. అంతటితో ఆగకుండా నమ్మటానికి కాస్త విచిత్రంగా ఉన్న సూర్యుడు, చంద్రుడి కదలికలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ చార్ట్ను అర్థం చేసుకోవడం చాలా సింపుల్ అండి. చూడండి, ఇందులో మనకు 3 లైన్లు కనిపిస్తాయి. లైన్ ఏ, లైన్ బి. ఈ 2 లైన్లు ఏం చెప్తాయంటే మార్కెట్ పీక్స్కొచ్చేసింది, ఇక అమ్మేయండి అని. ఇక మూడోది లైన్ సి. ఇది కనిపించిందంటే మార్కెట్ పడిపోయింది, కొనడానికి ఇదే బెస్ట్ టైం అని అర్థం. ఎంత సింపుల్ గదా. ఓకే, అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు అందరి బుర్రలో ఒకటే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదేంటంటే, ఈ సైకిల్ ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంటే మరి దీన్ని వాడుకుని అందరూ బిలియనీర్లైపోవాలి కదా, ఎందుకు కాలేదు? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ సైకిల్లో కూడా కొన్ని లోపాలున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ సైకిల్ మనకు ఒక డైరెక్షన్ చూపిస్తుంది, కానీ ఖచ్చితమైన తేదీని చెప్పలేదు. దాని అంచనాలు ఒక ఏడాది లేదా 2 ఏళ్ళు అటూ ఇటూ కావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒక ఇన్వెస్టర్కు సంవత్సరం 2 ఏళ్లంటే ఎంత పెద్ద టైం గ్యాపో కదా. సో అసలు పాయింట్ ఏంటంటే, బెన్నర్ సైకిల్ను గుడ్డిగా ఫాలో అవ్వకూడదు, దానిని ఒక గైడ్గా మాత్రమే తీసుకోవాలి. మరింక ఖచ్చితమైన అంచనా కావాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని మోడర్న్ టూల్స్ను జోడించి ఒక కంప్లీట్ డాష్బోర్డ్ లాంటిది తయారు చేసుకోవాలి. సరే, మన డాష్బోర్డ్లో మొదటి ఇండికేటర్ షిల్లా పీఈ రేషో. ప్రస్తుతం దీని వాల్యూ 38.61. ఈ నంబర్ చూసి లైట్ తీసుకోవద్దు, ఇది చాలా డేంజరస్ లెవెల్. ఎందుకంటే 2021 క్రాష్ రాకముందు ఇది 38.58 దగ్గర ఉంది. అంతకుముందు 1999 .కామ్ బబుల్ టైంలో అయితే 43.31. అంటే మనం మళ్లీ ఆ డేంజర్ జోనుకు చాలా దగ్గరగా ఉన్నామన్నమాట. ఇక రెండో ఇండికేటర్ దేశం యొక్క మొత్తం అప్పుకి, జీడీపీకి ఉన్న నిష్పత్తి. ప్రస్తుతం ఇది 270%. 2007 క్రాష్కి ముందు ఇది ఏకంగా 350%కి వెళ్ళింది. ఫేమస్ ఇన్వెస్టర్ రే డాలియో ఏమంటారంటే, ఈ రేషియో 300% దాటిందంటే అది రెడ్ అలర్ట్ అన్నట్టే అని. ఇక మూడోది యీల్డ్ కర్వ్ ఇన్వర్షన్. ఇది మాంద్యం రావడానికి సుమారు 8 నుంచి 12 నెలల ముందు మనకు కనిపించే ఒక పక్కా సిగ్నల్. దీని ట్రాక్ రికార్డ్ మామూలుగా ఉండదు. 1955 నుండి ఇప్పుడిదాకా అమెరికాలో వచ్చిన ప్రతి మాంద్యానికి ముందు ఇది తప్పకుండా జరిగింది. ఇక నాలుగోది, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. దీన్నే యాంటీ ఇండికేటర్ అంటారు. అంటే సాధారణంగా స్టాక్ మార్కెట్ గురించి అస్సలు పట్టించుకోని వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని మాట్లాడడం మొదలుపెట్టారంటే అర్థం చేసుకోవాలి, మార్కెట్ పీక్లో ఉందని, త్వరలో కిందకి రాబోతుందని. ఇది జనాల గుంపు మనస్తత్వాన్ని, అంటే హర్డ్ మెంటాలిటీని సూచిస్తుందన్నమాట. ఓకే, ఇప్పటివరకు అంతా క్లియరే. కానీ అసలు ఈ చార్ట్నే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని చెప్తే, అవును, ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత ముఖ్యమైన పాయింట్కొచ్చాం. ఈ సైకిల్ అర్థాన్నే మార్చేసిన ఒక పెద్ద మార్పు ఒకటి జరిగింది. ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ మిస్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అయితారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ చార్ట్లోని లైన్ ఏ, లైన్ బీల అర్థాలు రివర్స్ అయిపోయాయి. అవును, తారుమారయ్యాయి.
యుద్ధానికి ముందు లైన్ ఏ పెద్ద క్రాష్ను సూచిస్తే యుద్ధం తర్వాత లైన్ బి అనేది ఇంకా పెద్ద భూమికి సంబంధించిన మాంద్యాన్ని సూచించడం మొదలుపెట్టింది. ఇది చాలా చాలా పెద్ద మార్పు. అసలీ మార్పు ఎందుకొచ్చింది? సింపుల్గా చెప్పాలంటే రెండవ ప్రపంచ యుద్ధం వల్ల. ఆ యుద్ధం తర్వాత ప్రభుత్వాల పాలసీలు, ఖర్చులు, ఆర్థిక వ్యవస్థ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ఈ మార్పులు భూమి మార్కెట్ యొక్క సహజ సైకిల్ని దెబ్బతీశాయి. దాంతో ఈ బెన్నర్ సైకిల్ లయ కూడా మారిపోయిందన్నమాట. సరే, ఇప్పుడు మన దగ్గర అన్ని పీసెస్ ఉన్నాయి. 1 ఒరిజినల్ బెన్నర్ సైకిల్, 2 మన మోడర్న్ డాష్బోర్డ్, 3 వరల్డ్ వార్ II తర్వాత వచ్చిన ఆ కీ ట్విస్ట్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఫజిల్ సాల్వ్ చేద్దాం. రాబోయే అంచనా ఏంటో చూద్దాం. ఓకే, ఫైనల్ ఎనాలిసిస్ ఇదే. బెన్నర్ సైకిల్ ఏం చెప్తోందంటే 2026లో ఒక పెద్ద పీక్ రాబోతుందని. అది కూడా చాలా ముఖ్యమైన లైన్ బి మీద. మన డాష్బోర్డ్లో ఉన్న మిగతా ఇండికేటర్స్ని, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ని కూడా కలుపుకుని చూస్తే 2026 చివరి నుంచి 2027 మధ్యకాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనిపిస్తోంది. గుర్తుంచుకోండి, ఇది ఖచ్చితమైన డేట్ కాదు, కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ మార్కెట్ సైకిల్స్ అనేవి నిజంగా ఆర్థిక శాస్త్రంలో దాగి ఉన్నాయేవో రహస్య సూత్రాలా? లేక మనలోని భయం, అత్యాశ లాంటి ఎమోషన్స్ వల్లే పదే పదే రిపీట్ అయ్యే ప్యాటర్న్సా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.